నమస్కారం. ఎంఎం న్యూస్కి స్వాగతం. వాకాడు మండల జెడ్పీటీసీ రౌతు రామకృష్ణ మీద నమోదైన కేసు కూటమి నాయకుల ప్రేరేపిత కేసుగా అభిప్రాయపడుతూ నేడు వాకాడులో వైకాపా ముఖ్య నాయకులు కొడవలూరు భక్తవత్సలరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొడవలూరు మాట్లాడుతూ, నమస్కారం. చాలా రోజుల తర్వాత మీ ముందుకు రావడం జరిగింది. అనేక సందర్భాలలో మీడియా కూడా మాకు గుర్తు చేయడం జరిగింది. ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు కానివ్వండి, పేదలను ఇబ్బంది పెట్టేటువంటి అనేక కార్యక్రమాలు జరిగినప్పుడు ప్రజాస్వామిక వ్యవస్థలో అధికార పక్షం చేస్తున్నటువంటి అరాచకాలను, అకృత్యాలను, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను వెలికి తీయాల్సినటువంటి బాధ్యత ప్రధానంగా ప్రతిపక్షం మీద ఉంటుంది. కానీ సంవత్సరం పూర్తయిన దాకా ఈ మండలంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ సందర్భంలో కూడా మీడియా ముందుకు రానటువంటి పరిస్థితి. అనేక పేదలను ఇబ్బంది పెట్టేటువంటి అనేక కార్యక్రమాలు జరిగాయి ఈ మండలంలో. ఒక పేదవాడు, ఒక అరెకరా, ఒక దళితుడు 30 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నటువంటి భూమిని రెవెన్యూ అధికారుల దగ్గర ఒత్తిడి తీసుకువచ్చి గడ్డి ముందు కొట్టించినటువంటి సంఘటనలు కూడా 2-3 సంఘటనలు ఈ మండలంలో జరిగాయి. అయినా ప్రజాస్వామిక వ్యవస్థలో నిర్వీర్యమైపోయినప్పుడు ప్రతిపక్షంగా మా ముందుండేటువంటి ఆల్టర్నేటివ్స్ 2 ప్రత్యామ్నాయం. ఒకటి న్యాయ వ్యవస్థ, ఒకటి మీడియా. న్యాయ వ్యవస్థ ద్వారా కొంతమందికి జరిగినటువంటి అన్యాయాలను సరిదిద్దేదానికి ప్రధాన ప్రతిపక్షంగా మేము ప్రయత్నం చేశాము. 3 కేసుల్లో ఈ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టుకు పోయి పేదవాడికి న్యాయం జరిగేటువంటి కార్యక్రమాలు కొన్ని చేయగలిగాం. మిగిలినటువంటివి మీడియా ముందుకు తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకత ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నా అధికార పక్షానికి ప్రజా తీర్పిచ్చారు. ఆ ప్రజా తీర్పుకు అనుగుణంగా వాళ్ళని పరిపాలన చేయమన్నప్పుడు మేము ఏది మాట్లాడినా ఏదో వాళ్ళకి అధికారం వచ్చిందని ఒక కంటకింపుకు గురై మేము మాట్లాడుతున్నామనేటువంటి అభిప్రాయం ప్రజల్లో రాకూడదనేటువంటి ఆలోచనతో 1 సంవత్సరం పాటు మౌనంగా ఉన్నాం. ఈ మండలంలో 2007లో ప్రారంభించినటువంటి దేశ స్థాయిలో ఒక అత్యున్నత కార్యక్రమం రైట్ టు వర్క్, అంటే ప్రతి పేదవాడు పనిచేసుకునేటువంటి అవకాశం కల్పించాలని ఆ రోజు యూపీఏ ప్రభుత్వం ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అనేటువంటిది ప్రారంభించడం జరిగింది. ఈరోజు అది MGNREGS, మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కింద ఈ దేశంలో సక్సెస్ఫుల్గా నడుస్తున్నటువంటి కార్యక్రమం. అనేక రాష్ట్రాలలో, అనేక ప్రాంతాలలో పేద ప్రజలు వలసపోయేటువంటి పరిస్థితుల నుంచి తప్పించాలనే ఆలోచనతో ఏర్పాటు చేయబడినటువంటి కార్యక్రమం. పని లేనటువంటి రోజుల్లో ప్రతి పేదవాడికి 150 రోజులు పని కల్పించాలనేటువంటి కార్యక్రమంలో భాగంగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ఈ మండలంలో నేను తెలుగుదేశం హయాంలోనే జరుగుతుందని నేను చెప్పడం లేదు. అన్ని ప్రభుత్వాల హయాంలో అనేక అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. MGNREGS అనేక సార్లు అధికారుల దృష్టికి తీసుకుపోవడం కూడా జరిగింది. ఇందులో భాగంగా మొన్న సోమవారం నాడు నియోజకవర్గ స్థాయిలో శాసనసభ్యుల తర్వాత ఎక్కువ మంది ప్రజల చేత నేరుగా ఎన్నుకోబడేటువంటి ప్రజాప్రతినిధి జెడ్పీటీసీ, జిల్లా ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుడు, వాకాడు మండలం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి దళిత వర్గానికి చెందినటువంటి వ్యక్తి, ఎంటెక్ చదువుకున్నటువంటి విద్యార్థుడు, ఒక పేదలకు ఏదో కొద్దో గొప్ప మంచి చేయాలనేటువంటి ఒక ఆలోచన కలిగినటువంటి వ్యక్తి. వాళ్ళ సొంత గ్రామం వాలవేడిలో NREGSలో కూలీల పట్ల వివక్ష చూపిస్తున్నారని చెప్పి నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు
సోమవారం రోజు గ్రీవెన్స్ డే సందర్భంగా NREGSకు మండల స్థాయిలో ముఖ్య అధికారి అయినటువంటి మండల అభివృద్ధి అధికారి దృష్టికి ఈ సమస్యను తీసుకురావాలనే ఆలోచనలో భాగంగా మండల అభివృద్ధి అధికారి దృష్టికి వాలమేడు ప్రాంతంలో NREGSలో జరుగుతున్నటువంటి వివక్షతను MDO గారికి చెప్పినప్పుడు ఒక ప్రజా ప్రతినిధిగా జడ్పీటీసీ, నేను కూడా ప్రత్యక్ష సాక్షిని, మేమే కాకుండా ప్రజాస్వామ్యంలో నేను చెప్పినట్టు కొద్ది గొప్ప ఈ దేశంలో ప్రజాస్వామ్యం నిలబడిందంటే న్యాయ వ్యవస్థ, పత్రికా వ్యవస్థ. సాక్షాత్తు ఇద్దరు పత్రికా విలేకరులు ఆ సందర్భంగా అక్కడ ఉన్నారు. ప్రధాన పత్రిక అయినటువంటి ఈనాడు విలేకరి, స్వర్ణసాగర్కి సంబంధించినటువంటి విజయ్ ప్రత్యక్ష సాక్షులు, నేను కూడా ప్రత్యక్ష సాక్షి. జడ్పీటీసీ సభ్యుడు ఎంపీడీఓ గారికి చెప్పినప్పుడు ఎంపీడీఓ గారికి సంబంధించినటువంటి అధికారులు ఏపీఓ NREGS టెక్నికల్ అసిస్టెంట్, ఆ కంప్యూటర్ ఆపరేటర్ని పిలవడం జరిగింది. ఆ గ్రామంలో కూడా అనేక సార్లు అక్కడ ఫిర్యాదులు రావడం జరిగింది పేద ప్రజల నుంచి. ప్రధానమైనటువంటి ఫిర్యాదు పార్టీ పరంగా వివక్షత చూపుతున్నారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి రోజువారీ కూలీలకు పని కల్పించడం లేదు, వాళ్ళకి జాబ్ కార్డులు ఇవ్వటం లేదు, వాళ్ళకు వర్క్ అలాట్ చేయడం లేదు. ఒకవేళ ఇవన్నీ మేము సాక్షాత్ పార్లమెంట్ సభ్యులు గురుమూర్తి గారి ద్వారా జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయినప్పుడు పీడి డ్వామాను ఆయన కలెక్టర్ ఆఫీస్కి పిలిపించి ప్రధానంగా బలహీన వర్గాలు ఎక్కువగా నివసించేటువంటి ఎస్సీ నియోజకవర్గాలైనటువంటి గూడూరు, సూళ్లూరుపేట, సత్యవేడు నియోజకవర్గాలలో పేదలకు పని కల్పించడంలో విఫలమవుతున్నారు. అది చాలా ఇబ్బందిగా ఉంది నాకు. 50 మంది ఎవరైనా సరే కూలీలు వస్తే వాళ్ళు ఒక మేట్ని పెట్టుకొని వాళ్ళకు పని కల్పించమని చెప్పి సాక్షాత్ జిల్లా కలెక్టర్ గారు డ్వామా పీడీని ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా వాలమేడులో ఒక మేట్, ఒక దళిత మహిళ దాదాపు 70-80 మందిని పెట్టుకొని అనేక రోజులుగా ఈ పని జరుగుతున్నటువంటి ప్రక్రియలో అక్కడ ఉన్నటువంటి ఆ అమ్మాయికు, ఏదైతే మేట్గా ఉన్నటువంటి అమ్మాయికి లాగిన్ ఇవ్వనటువంటి పరిస్థితి. ఈ లాగిన్ తీసుకుపోయి అధికార పక్షానికి సంబంధించినటువంటి వ్యక్తి చేతిలో పెట్టినప్పుడు ఆ అబ్బాయి వాళ్ళతో సరైనటువంటి సహకారం ఇవ్వకుండా, వాళ్ళు చేసినటువంటి పనిని రికార్డ్ చేయకుండా, వాళ్ళకు హాజరు ఇవ్వకుండా, వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితుల్లో అక్కడ NREGS ఏపీఓని MDO సమక్షంలో నేను కూడా నాకు ప్రత్యక్ష సాక్షి ఆడ అడగడం జరిగింది. ఒక అధికారి, ఒక బాధితుడు మధ్య జరిగేటువంటి సంభాషణలో భాగంగానే వాయిస్ రీచ్ చేసి, అమ్మా నీకు ఎందుకు రాజకీయం, నువ్వు రాజకీయాలకు అతీతంగా ఒక ప్రభుత్వ ఉద్యోగస్తురాలుగా పనిచేయమని చెప్పి ఒక ప్రజా ప్రతినిధిగా జడ్పీటీసీ సభ్యుడు ప్రశ్నిస్తే దానికి మించిన స్థాయిలో బల్ల గుద్ది మాట్లాడినటువంటి ఉదంతానికి ఈ అమ్మాయి చాలా రెచ్చిపోయి మాట్లాడినటువంటి పరిస్థితి. అయినా కూడా ఒక మహిళ, ఒక ప్రభుత్వ ఉద్యోగి అనేటువంటి ఉద్దేశంతో నేను కూడా ఆమెను రిక్వెస్ట్ చేయడం జరిగింది. నువ్వు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నావు, నువ్వు రాజకీయాలకు అతీతంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక అధికార పక్షానికి సంబంధించినటువంటి మేట్కి నువ్వు లాగిన్ ఇచ్చి 80 మంది పనిచేసేటువంటి ఆ మేట్కి ఇవ్వనందువల్ల ఈ సమస్యలు వస్తున్నాయి. ఇస్తే అందరికీ ఇవ్వండి, అందరి మేట్లకు ఇవ్వండి. ఇవ్వకపోతే మీ టెక్నికల్ అసిస్టెంట్ ద్వారానో ఫీల్డ్ అసిస్టెంట్ ఒక్కరికే ఇచ్చి వారి ద్వారా ఈ కార్యక్రమాన్ని నడిపించమని చెప్పినప్పుడు దాదాపు శాంతియుత వాతావరణంలో అక్కడి నుంచి ఆమె వెళ్ళిపోవడం జరిగింది. అధికారులంతా ఉన్నారు, ఎంపీడీఓ ఉన్నారు, టెక్నికల్ అసిస్టెంట్ ఉన్నారు. ఇది ఆమె ఛాంబర్లో జరిగినటువంటిది కాదు, సాక్షాత్ ఎంపీడీఓ ఛాంబర్లో జరిగింది. నాకు తెలిసి సీసీ కెమెరా కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. సీసీ ఫుటేజ్ చూస్తే కూడా జరిగినటువంటి వాస్తవ పరిస్థితులు తెలుస్తాయి. ఎవరికి పార్టీలతో నిమిత్తం లేకుండా ఉన్నటువంటి విలేకరులు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి, ఇవన్నిటినీ తప్పించేసి జరిగిన సంఘటన సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు జరిగింది. ఆ అమ్మాయి పట్ల ఎవరైనా దౌర్జన్యపూరితంగా వ్యవహరించుంటే, ఆ అమ్మాయి మనసు నొప్పించేటువంటి కార్యక్రమాలను ఎవరైనా చేసి ఉంటే వెంటనే ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ చేసినా దానికి ఒక అర్థం ఉంది. ఈ జరిగినటువంటి 24 గంటల తర్వాత, 24 గంటలు కూడా ఇంకా దాటి
మంగళవారం సాయంత్రం 5 గంటలకు ఆ మేట్ భర్త అయినటువంటి ఆదిశేషయ్య అనేటువంటి ఒక దళిత యువకుడు సాయిపాలెం దగ్గర పోతా ఉంటే పోలీసులు అక్రమంగా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో వేసి అప్పుడు ఎన్ఆర్ చేసి ఏపీ1 తీసుకొచ్చి ఫిర్యాదు తీసుకున్నటువంటి పరిస్థితి అయిపోయింది. ఆ ఫిర్యాదులో కూడా ఆదిశేషయ్య ఒక్కడి పేరుతోనే కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితి సాక్షాత్ ఏపీఓ. ఆ తర్వాత జరిగినటువంటి రాజకీయ ప్రేరేపితం అంటాను 100% ఈ కేసుని. రాజకీయ నాయకుల జోక్యంతో రాత్రి 10 గంటలకు ఒక మహిళా ఉద్యోగిని పోలీస్ స్టేషన్లో కూర్చొని పెట్టి వాళ్ళకి రాజకీయంగా కావాల్సినటువంటి అందరి వ్యక్తులను సాక్షాత్ 40,000 మందికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక దళిత జడ్పీటీసీ పేరును కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేసి ఆ అమ్మాయిని ఏదో చంపుతానని బెదిరించినట్టు ఆ అమ్మాయి దగ్గర రాత్రి 11 గంటలకు స్టేట్మెంట్ తీసుకొని 5 మంది దళితులు, అందులో 2 దళిత యువతులు మహిళల మీద కూడా కేసులు పెట్టేటువంటి సాంప్రదాయానికి తెరతీస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వ హయాంలో అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అయిపోయింది. మీరు చేసేటువంటి కార్యక్రమాలకు ఒక అంతు పొంతు లేకుండా ఏమీ జరగనటువంటి దానికి ఆడేదో చిన్న చిన్న ఘర్షణ కూడా కాదు మాట్లాడేటప్పుడు ఇద్దరు వాళ్ళకు జరిగినటువంటి అన్యాయాన్ని వాళ్ళు చెప్పడంలో వాయిస్ రేజ్ చేస్తారు. ప్రజాస్వామ్యం ఇది. ఈ ప్రజాస్వామిక వ్యవస్థలో ఎక్కడో ప్రధానమంత్రిగా ఈ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నరేంద్ర మోడీ గారిని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా మనం వీధుల్లో చేరి విమర్శించేటువంటి వాక్ స్వాతంత్రం ఉన్నటువంటి దేశంలో 40,000 మందికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక ప్రజా ప్రతినిధి అక్కడ తన సొంత పంచాయతీలో తన మండలంలో జరుగుతున్నటువంటి ఒక మిస్యూజ్, ఒక అధికారులు చేస్తున్నటువంటి తప్పులను ఎత్తి చూపితే వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేయడం ఎంతవరకు భావ్యం అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అది కూడా నాన్ బెయిలబుల్ కేసులు అనేక సెక్షన్లు పెట్టి 5 మంది దళితులు, అందులో 2 యువతుల మీద కేసు రిజిస్టర్ చేసినటువంటి పరిస్థితి. ఆలోచన చేయమని చెప్పి అడుగుతున్నా. ఈ వాకాడు మండలంలో ఏనాడైనా ఈ సాంప్రదాయం ఉందా? ఒకసారి చరిత్ర లేక బొమ్మను అడుగుతా ఉన్నాను. దాదాపు 39 సంవత్సరాలు పూర్తి 40 సంవత్సరాలు ఉంది నేను ఒక కార్యకర్తగా ఈ మండలంలో పనిచేయడం. అది బాగా గుర్తుంది నాకు. 1986 జూన్ 21వ తేదీ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి పరిచయంతో ఈ ఊబిలో దిగడం జరిగింది. అందువల్ల ఆ డేట్ నాకు గుర్తుంది బాగా. ఈ 40 సంవత్సరాల కాలంలో అనేక మంది అధికారులు ఈ మండలంలో పనిచేస్తుంటారు. ఈ మండలంలో పనిచేసినప్పుడు అధికారులకు ఉండేటువంటి సామాన్య ప్రజలకు వాళ్ళకు జరిగినటువంటి అన్యాయాలను చెప్పడంలో అనేక సార్లు కొంత హీటెడ్ ఎక్స్చేంజెస్ ఉండొచ్చు. ఏ రోజైనా ఒక నాన్ బెయిలబుల్ కేసు రిజిస్టర్ చేసినటువంటి చరిత్ర ఈ మండలంలో ఉందా? మిమ్మల్ని ఆలోచించమని చెప్పి ఈ పత్రికా ముఖంగా మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాం. ఈ దౌర్జన్యం అంటే ఏం లేదు. ఇది అధికార పక్షం నిత్యం చేసేటువంటి తప్పులను ఎక్కడ వెలికి చూపితే మీ సంగతి చూస్తాం, మీ మీద కేసులు రిజిస్టర్ చేస్తామని చెప్పి ఒక భయానక వాతావరణాన్ని తయారు చేసేదానికి పెట్టినటువంటి ప్రక్రియలో ఇది మొదటి కార్యక్రమంగా నేను భావిస్తూ ఉన్నాను. ఈ బెదిరింపులకు భయపెట్టేటువంటి సంస్కృతికి, కేసులకు ఎవరో భయపడి గమనలేరు. 1 సంవత్సరం పాటు మౌనంగా ఎందుకున్నాం? మీరు చేసేటువంటి అకృత్యాలకు వ్యతిరేకంగా మాట్లాడకుండా అంటే ప్రజల యొక్క నిర్ణయం, ప్రజల యొక్క తీర్పు మీ వైపు ఉంది కాబట్టి మేము మాట్లాడకుండా మౌనం వహించాం. మీకు ఒక అవకాశం ఇచ్చాం. ఆ అవకాశాన్ని ప్రజల మెప్పు పొందేటువంటి కార్యక్రమాలకు కాకుండా ప్రజలను కంటగించేటువంటి కార్యక్రమం, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు, దోపిడీ కార్యక్రమాలు, అవినీతి కార్యక్రమాలు చేపట్టి ఈరోజు మీ అందరికీ తెలియనటువంటిది కాదు నేను అడుగుతూ ఉన్నా. ప్రతి గ్రామంలో ఒక మాఫియా తయారైనటువంటి పరిస్థితి. స్వర్ణముఖిలో ఒక్కొక్క నాయకుడు ఆక్రమించుకొని ఇసుకను తరలించేటువంటి కార్యక్రమం. ఏనాడైనా గత ప్రభుత్వ హయాంలో ఒక సామాన్య కార్యకర్త ఒక టెప్పర్ ఇసుకెత్తినటువంటి చరిత్ర ఎప్పుడైనా ఉందా? మిమ్మల్ని మీ విజ్ఞతకి నేను అడుగుతూ ఉన్నా. ఏనాడైనా జరిగిందా? గత 5 సంవత్సరాల ప్రభుత్వ హయాంలో ఏదైనా ఇసుక తరలించి ఉంటే, ఏదైనా ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు మినహా ఒక టెప్పర్ ఇసుక బయటపోయినటువంటి పరిస్థితి ఉందా అని చెప్పి అడుగుతున్నాను. ఈ సంవత్సర కాలంలో ఒక్కొక్క నాయకుడు తయారైపోయే ఒక్కొక్క దగ్గర ఇసుక తరలించేటువంటి కార్యక్రమం నాకు తెలిసి అనేక ఈ 30 సంవత్సరాల కాలంలో
కొండాపురం నుంచి ప్రభుత్వానికి అవసరమైంది కూడా ఒక్క టిప్పర్ గ్రావెల్ ఎత్తేటువంటి సంస్కృతి లేనటువంటి పరిస్థితుల్లో సాక్షాత్ ఆ గ్రామానికి ఎమ్మెల్యే పోతే మా ఇంటి ముందు గుంట పూడ్చుకునేదానికి ఒక ట్రక్కు గ్రావెల్ ఎత్తుకునేటువంటి పరిస్థితి కూడా లేదా మా గ్రామంలోని గ్రామస్తులు నిలదీసినటువంటి పరిస్థితుల నుంచి ఈనాడు ఆ గ్రామం నుంచి కూడా గ్రావెల్ తరలించేటువంటి కార్యక్రమం మీకు అందరికీ తెలుసు. అనేక సార్లు శాసనసభ్యులకు అధికారులకు విన్నవించుకున్నటువంటి పరిస్థితి. మా పొలంలో ఉండేటువంటి మట్టి తరలించుకునేదానికి కూడా ఆంక్షలు, ఎక్కడ మైనింగ్ అధికారులకు పర్మిషన్ తీసుకోమని చెప్పేటువంటి వాళ్ళు ఆనాడు అనేక సార్లు పెద్దల దృష్టికి తీసుకుపోయినా కూడా ప్రయోజనం లేనటువంటి పరిస్థితి. ఈ రోజు వెచ్చల విడిగా ఇసుక గ్రావెల్ మట్టి తరలించేటువంటి కార్యక్రమం, అందులో అవినీతి ఎక్కడ పెట్టినా ఒక్కొక్క నాయకుడు భాగాలు పంచుకొని అవినీతి చేసేటువంటి కార్యక్రమం. ఇవన్నీ ప్రశ్నించకపోయినా గ్రామాలలో పేదవాడికి జరిగేటువంటి అన్యాయం మీద ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను మనవి చేస్తాను. దీని మీద పై అధికారుల దృష్టికి మేము తీసుకుపోతే పై అధికారులు ఒక ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ చేయమని చెప్పి ఎస్పీ ఆదేశిస్తే నిన్న మధ్యాహ్నం పోలీసులు ఎంక్వైరీ చేస్తే స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వాకాడు ఆయన ఎంక్వైరీ చేయాల్సింది పోయి ఎంపీడీఓకి చేయడంలో తప్పులేదు, ఏం జరిగింది నేను తెలుసుకోవచ్చు. ఆయన సరిగ్గా చెప్పకపోతే రాజకీయ నాయకులకు చెప్పడం, సాక్షాత్ ఈ పార్టీ వాకాడు మండల పరిషత్ వాకాడు మండలానికి సంబంధించినటువంటి పార్టీ అధ్యక్షుడు ఇన్వెస్టిగేషన్ లో పక్కన కూర్చొని స్టేట్మెంట్ రికార్డ్ చేసేటువంటి దౌర్భాగ్యం ఎప్పుడైనా జరిగిందో ఆలోచన చేయమని చెప్పి నేను మీడియా మిత్రులకు అడుగుతాను. ఒక కంప్యూటర్ ఆపరేటర్ని పిలిచి ఏం జరిగిందని అడిగితే అక్కడ జరిగింది చెప్తే ఆ పిల్లవాడిని దౌర్జన్యంగా తీసుకుపోయి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవాలని పోలీస్ వ్యాన్లో ఎక్కించుకొని పోయి పోలీస్ స్టేషన్ లో కూర్చొని పెట్టిన మధ్యాహ్నం తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ నాయకులు కూర్చొని బెదిరించేటువంటి సంస్కృతి కూడా ఈనాడు దిగజారిపోయినటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ న్యాయమా అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాం. ఇంత దౌర్భాగ్య పరిస్థితులు గతంలో ఎప్పుడైనా చూసామా అని చెప్పి నేను మీ ద్వారా ప్రశ్నిస్తున్నా. అధికార పక్షాన్ని ఆలోచన చేయమని చెప్పి అడుగుతున్నాను. ఒక పేద కూలీలకు అన్యాయం జరిగితే ఒక ప్రజాప్రతినిధిగా ప్రశ్నిస్తే ఒక భయానక వాతావరణాన్ని తయారు చేయాలని మండలంలో ఒక జడ్పీటీసీతో సహా 5 మంది దళితులు, అందులో 2 యువతల మీద నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టి ఒక యువకుడిని జైలుకు పంపించినటువంటి పరిస్థితి, మిగిలిన వాళ్ళు కూడా జైలుకు పంపించాలని ఆలోచన చేయడం వెనక పెద్ద కుట్ర ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. నేను ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. గతంలో కూడా మేము చెప్పాం, మీ లక్ష్యం మేమైతే నాయకుల మీద మీరు ప్రదర్శించండి. మేమున్నాం, అనేక మంది ఉన్నాం. ఈరోజు కూడా 18 మంది సర్పంచుల్లో 17 మంది సర్పంచులు ఈనాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఈ మండలంలో. 10 మంది ఎంపీటీసీల్లో 9 మంది ఎంపీటీసీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నాం. మీ కక్షలు, మీ కార్పణ్యాలు చూపించాలంటే పెట్టండి మా మీద తప్పుడు కేసులు, ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉన్నాం. మేము భయపడేటువంటి పరిస్థితి ఉండబోదు. ఈ సంవత్సర కాలంలో మౌనంగా ఎందుకున్నామంటే ప్రజా తీర్పుకు అనుగుణంగా మీకు అధికారం ఇచ్చారు, మిమ్మల్ని పరిపాలన చేయమన్నారు, మీరు పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేయమన్నారు. మీ బాధ్యత అది. మా బాధ్యతను కూడా విస్మరించాం. మీడియా కూడా ఎత్తి చూపింది. మేము సంవత్సర కాలంలో మీరు చేసేటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను చెప్పలేకపోయేదానికి కారణం కూడా మా బలహీనతగా తీసుకున్నటువంటి పరిస్థితి. మేమేదో మీ అధికారానికి భయపడి మౌనంగా ఉన్నామని ఉండేటువంటి పరిస్థితి రాబోదని చెప్పి నేను సవినయంగా ప్రతిపక్షానికి మనవి చేస్తున్నాను. ఒక్కసారి ఈ మండలంలో ఉండేటువంటి ఓటమి నాయకులకు సవినయంగా మనవి చేస్తున్నా. నేను రాజకీయాలలో ఇక్కడ కూర్చున్నటువంటి గ్రామ మండల స్థాయి నాయకుల పక్షంగా నేను మనవి చేస్తున్నా. మీకు చెప్పినట్లు 86 జూన్లో ప్రవేశించినటువంటి ఒక క్రియాశీలక కార్యకర్తగా నా ప్రవేశం అనేక ఎత్తుపల్లాలు చూసాం, అనేక అధికారాన్ని ప్రతిపక్షాన్ని చూసాం, అనేక జయాలని అపజయాలను చూసాం, అనేక అవమానాలను అవహేళనలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. మా రాజకీయ ప్రస్థానం ఏదో సాఫీగా జరిగినటువంటిది కాదు, నల్లేరు మీద నడక కాదు, వడ్డించిన విస్తర కాదు. అనేక బాధలు ఎదుర్కొని ఈ మండలంలో 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో కొనసాగుతూ ఉన్నాం. మీరు బెదిరించే ఉడత బెదిరింపులకు భయపడేటువంటి పరిస్థితి ఉండదు. దేన్నైనా ఎదుర్కొనేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ మండలంలో సిద్ధంగా ఉన్నారు. ఈ పత్రికా విలేకరుల ద్వారా ఈ మండలంలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీరు నాయకుల మీద దాడి చేయండి,
నాయకుల మీద పెట్టండి, మేము ఎదుర్కొంటాం, కానీ పేదల జోలికి పోబాకండి. పేద దళితులు, బలహీన వర్గాలు ఏమి అమోసభం ఎరిగినటువంటి పేదల జోలికి పోవద్దని చెప్పి ఈ పత్రికా ముఖంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. మరొక విజ్ఞప్తి కూడా, ఈనాడు అడుగడుగునా తప్పుడు కేసులు. ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు స్వర్ణముఖిని ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్కరు ఆక్రమించుకొని రాత్రులు జేసీబీలు పెట్టి సొంత అవసరాలకు వ్యాపారం చేసుకుంటూ ఉంటే, ఒక పేద హరిజనుడు ఒక ఇల్లు కట్టుకునే దానికి ఒక ట్రాక్టర్ ఇసుకెత్తిపోతే ఆ ట్రాక్టర్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో సీజ్ చేస్తా ఉన్నారు. 5 రోజులు 6 రోజులు పెడతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్ ఏం చెప్పాడు? ఫ్రీ ఇసుక ఎవరైనా మీ జోలికి వస్తే తాటి తీయమని చెప్పాడు. మేము అధికారుల దృష్టికి పోతే మేమేం చేయలేమని చెప్పి ఆ పోలీస్ స్టేషన్లో 4 రోజులు 5 రోజులు పెడుతున్నాం. మీకు ఒక న్యాయం, పేదవాడికి ఒక న్యాయమా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఈ విధంగా జరుగుతూ ఉంది. నేను ఇంకొకటి మనవి చేస్తున్నా, ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అందరి పక్షంగా నేను మనవి చేస్తున్నా, ఈ ప్రజాస్వామిక వ్యవస్థలో, ఈ సిస్టంలో దారుణమైనటువంటి పరిస్థితిలో ఉండేది గ్రామ స్థాయి నాయకులు. ఏ పార్టీ అయినా, నేను ఒక పార్టీ అని చెప్పడం లేదు, తెలుగుదేశంలో అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనైనా అత్యంత ఇబ్బందికర పరిస్థితిలో ఉండేటువంటి కార్యకర్తలు, గ్రామ స్థాయిలో ఉండేటువంటి కార్యకర్తలు, నాయకులు, శాసనసభ్యులుగా ఉండేటువంటి వాళ్ళు, శాసనసభకు పోటీ చేసి ఓడిపోయినటువంటి వాళ్ళు, అధికారం ఉంటే అధికారాన్ని అనుభవిస్తారు, వాళ్ళు చలామణి అవుతారు. ఓడిపోయినటువంటి వాళ్ళు వెళ్ళకపోతారు. వీళ్ళ సంగతి చూసేటువంటి పరిస్థితి లేదు. నేను ఒక పార్టీ గురించి నేను మాట్లాడటం లేదు, కానీ గ్రామ స్థాయిలో ఉండేటువంటి కార్యకర్తలు శాశ్వతంగా గ్రామాల్లో ఉండాలో వీళ్ళు బయటపోయేటువంటి పరిస్థితి లేదు. ఇటు కింద కార్యకర్తలకు సమాధానం చెప్పుకోలేక, పైన ఉన్నటువంటి నాయకుల దగ్గర నుంచి సమాధానం రాక ఇబ్బంది పడేటువంటి పక్షం ఈ గ్రామ స్థాయిలో ఉండేటువంటి ఈ పక్షం. తెలుగుదేశం పార్టీలో అయినా, బీజేపీ పార్టీలో అయినా, వైఎస్ఆర్సీపీలో అయినా. ఈ 40 సంవత్సరాలలో నేను నేర్చుకున్నటువంటి పాఠం, మనం ఘర్షణలు పెంచుకుని ఒక పనికిమాలిన సంస్కృతిని ప్రోత్సహించి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి మంచిది కాదు. కక్షలు, కార్పణ్యాలకు గ్రామాలను వేదిక చేయకూడదని మీరు ఇష్యూ టు ఇష్యూ నేను ప్రశ్నించమని చెప్పి నేను అడుగుతున్నాను. ఈ ఇన్ని సంవత్సరాల పరిపాలనా కాలంలో తెలుగుదేశం పార్టీ 6వసారి కూడా అధికారంలోకి రావడం, కాంగ్రెస్ పార్టీ గతంలో అధికారంలోకి వచ్చింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అనేక సార్లు. నేను గమనించి నాకు తెలిసినటువంటి రోజుల్లో ఈ విధమైనటువంటి సంస్కృతి ఏ పార్టీ హయాంలో లేదు. ఈ రోజు కొత్త సంస్కృతికి తెరదీస్తున్నారు ఈ కూటమి పక్ష నాయకులు. ఇది మంచి పరిణామం కాదని చెప్పి నేను సవినయంగా మనవి చేస్తున్నా. ఈ సంస్కృతి మంచిది కాదని చెప్పి నేను మనవి చేస్తున్నా. గతంలో లేనటువంటి సంస్కృతి, ఏనాడు ఒక రాజకీయ కార్యకర్త మీద తప్పుడు కేసు పెట్టినటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ హయాంలో లేదు, కాంగ్రెస్ పార్టీ హయాంలో లేదు, వైఎస్ఆర్ పార్టీ హయాంలో లేదు. ఈ మండలం వరకు నేను చెప్తున్నాను. ఎక్కడో రాయలసీమలోనో పల్నాడులో జరిగేటువంటి పరిస్థితులు మనకు అవసరం లేదు. ఈనాడు అటువంటి వాతావరణాన్ని నేను తయారు చేస్తున్నాను. గ్రామాలలో ఉండేటువంటి మహిళలు, పేద వర్గాలకు చెందినటువంటి మహిళలు ఇంటి పక్కన ఒక చిన్న రచ్చ పెట్టుకుంటారు, దానికి కూడా కేసులు పెట్టించేసేది. అనేక మంది దళిత మహిళల మీద కేసులు రిజిస్టర్ చేసినటువంటి పరిస్థితి. వాళ్ళు పోయి అధికార పక్షానికి మోకరెళ్లితే ఆ కేసు రద్దు అవుతుంది, వాళ్ళు పోకపోతే వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేసేటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితులు ఏనాడైనా ఉన్నాయా ఆలోచన చేయమని చెప్పి అడుగుతూ ఉన్నాను ఈ కూటమిలో ఉండేటువంటి నాయకులు. ఈ కల్చర్ని మీరు ప్రోత్సహిస్తే భయపడేటువంటి వాతావరణం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఉండదు. దేన్ని ఎదుర్కొనేదానికైనా సిద్ధం ఈ మండలంలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్న ఈ మీడియా సమావేశం ద్వారా ఆలోచన చేయండి. గ్రామాలను కక్షలు, కార్పణ్యాలు, వేదికలు చేయొద్దు. ఈ రోజు ఒక సాంప్రదాయానికి మీరు తెరతీస్తే రోజులన్నీ శాశ్వతం కాదు. నేను కూడా బాగా ఎత్తి ఊదా మైకెత్తి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రిగా ఉంటాడు, 25 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటాడని బాగా ఊదా. ఏమైపోయింది మా పరిస్థితి? 11 సీట్లకు పరిమితం అయ్యాం. ప్రజలు ప్రజాస్వామ్యంలో గొప్పవాళ్ళు, ప్రజలు చాలా తెలివైనటువంటి వాళ్ళు గమనిస్తూ ఉన్నారు. ప్రజా తీర్పు ఉంటుంది. రేపు మీరు ఈ దౌర్జన్యకాండను ప్రోత్సహించి ఒక కొత్త సాంప్రదాయానికి తెరతీస్తే వచ్చేటువంటి ప్రభుత్వం మరింత ముందుకు పోతుంది. ఆనాడు కార్యకర్తలు ఎవరైనా సంయమనంతో వ్యవహరించమన్నా వ్యవహరించేదానికి కార్యకర్త సిద్ధంగా ఉన్నాడు. దీనివల్ల నష్టపోయేది గ్రామాలలో ఉండేటువంటి పేద వర్గాలు. మనం నాయకులు మిలాఖత్ అయిపోతాం. మనం మాట్లాడుకుంటాం. నీ వ్యాపారానికి నేను అడ్డు రాకూడదు, నా వ్యాపారానికి మీరు అడ్డు రాకూడదని పెద్ద నాయకులు మిలాఖత్ అయిపోతారు.
కానీ దీనివల్ల ఈ సాంప్రదాయం వల్ల ఇబ్బంది పడుతున్నది బడుగు బలహీన వర్గాలు ఇబ్బంది పడతారు. వాళ్ళకు ఉండేటువంటి అరెకరా కాలెకరా మీద మనం దౌర్జన్యకాండ సాగిస్తాం. ఈ విధానం మంచిది కాదనేటువంటి ఉద్దేశంతో ఈ సాంప్రదాయాన్ని గత అనేక సంవత్సరాలుగా ఏ నాయకుడు ప్రోత్సహించలేదు. ఈ మండలంలో కూడా అందరినీ నేను అంటం లేదు. 2-3 నాయకులు చేరి ఒక దౌర్జన్యకర వాతావరణాన్ని ఈ మండలంలో కొత్త సాంప్రదాయానికి తెరదీయాలనేటువంటి ప్రయత్నాన్ని మెజారిటీ నాయకులు ఆలోచించమని చెప్పి నేను అడుగుతున్నాను. నేనేం భయపడి విజ్ఞప్తి చేయడం లేదు. మీరేదైనా చేయగలిగితే, మీరేదైనా చేయగలిగితే నాయకులను లక్ష్యంగా పెట్టుకోండి అని మొదట విలేకరుల సమావేశంలో పెట్టే నాయకులందరినీ కూడా అంటం లేదు. ఈ మండలంలో ఉండేటువంటి ప్రతిపక్షాలు అన్ని పార్టీలకు లక్ష్యం నేను. ఆ లక్ష్య సాధనలో మీరు ప్రయత్నం చేయండి, ఇబ్బంది పెట్టండి. కానీ కింద వర్గాలను, పేద వర్గాలను, పేద కార్యకర్తలను ఇబ్బంది పెట్టద్దని చెప్పి ఈ సమావేశం ద్వారా మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అది గొప్ప. మీరు అదేమంటే అంటారు, ప్రతిపక్షంలో చేరి ఈయనంతా సూక్తులు చెప్తున్నాడు, వీళ్ళంతా చేయలేదా అనేది మీలాంటి వాళ్ళ దగ్గర కూడా వాడేటువంటి పదం. ఏ బహిరంగ వేదిక మీదకైనా అశోక్ పిల్లర్ సెంటర్లోకి నేను వస్తాను, నేను ఒక్కడనే. మీ మీడియా అంతా ఆర్గనైజ్ చేయండి, రమ్మనండి ప్రతిపక్ష కూటమిని. మేము ప్రభుత్వ హయాంలో ఉన్నాం. ఈరోజు మీరు అధికారాన్ని చూసి ఉండొచ్చు, నేను ఇంకా గొప్ప అధికారాన్ని చూశాను. అనేక మంది శాసనసభ్యులను చూసాం, అనేక మంది పార్లమెంట్ సభ్యులను చూసాం, మంత్రులతో సన్నిహితంగా ఉన్నాం, ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యుడి మాదిరి ఉన్నాం. ఇన్ని సంవత్సరాల హయాంలోనూ ఈ దౌర్జన్య కాండని ఈ వాకాడు మండలంలో చేశారని చెప్పి వ్యక్తిగతంగా నేను అడుగుతున్నాను, నన్ను ప్రశ్నించమనండి. ఒక పేదవాడి కడుపు కొట్టేవా? ఇష్యూ టు ఇష్యూ మీ సమక్షంలో సమాధానం చెప్పేదానికి నేను సిద్ధంగా ఉన్నా. ఈ రోజు గ్రామాల్లో నడుస్తుంది బాత్రూములు కడిగేటువంటి వాళ్ళ మీద రాజకీయ వివక్ష, వాళ్ళని తీసేసే కార్యక్రమం, విఓఏలను తీసేటువంటి కార్యక్రమం, ఫీల్డ్ అసిస్టెంట్లను తీసేటువంటి కార్యక్రమం. అనేక మంది చిన్న వర్గాలు, ముఖ్యంగా దళితులు, బలహీన వర్గాలు 100% ఉన్నటువంటి ఈ మండలంలో ఈ విధమైనటువంటి వాతావరణం మంచిదా? మీకు మీరు మీ విజ్ఞతకు వదిలేస్తున్నాం. ఇది మంచి సాంప్రదాయం కాదు. మేము ఎవరైనా కడుపు కొట్టాము, అవకాశం ఉంటే నలుగురికి సహాయం చేశాం, నలుగురికి ఉద్యోగాలు ఇచ్చేదానికి ప్రయత్నం చేశాం. ఏదైనా ఖాళీ అయిన దానికి మాకు సంబంధించినటువంటి వ్యక్తిని పెట్టుకొని ఉండొచ్చు, మీరు చేసుకోవచ్చు. కానీ ఒక పేదవాడి కొట్టగొట్టేటువంటి సంస్కృతి మీ ప్రభుత్వాలు చేయలేదు, మా ప్రభుత్వాలు చేయలేదు. ఈరోజు నూతన సాంప్రదాయానికి తెరతీస్తున్నారు. ఇది మంచిది కాదని చెప్పి మీ ద్వారా మనవి చేసేదానికి ఈరోజు ఇక్కడ మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. మీకు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతిపక్షంగా మేము విఫలమైన ఈ ప్రజాస్వామిక వ్యవస్థలో కొద్దో గొప్ప నిలబడి ఉంది, ఈ సిస్టమ్స్ నిలబడి ఉన్నాయంటే మీది ప్రధాన పాత్ర. అటు జ్యుడిషియరీ, ఇటు మీడియా రోల్ని ఇప్పుడు మీరు జరిగినటువంటి ఇన్సిడెంట్ మీకు తెలుసు. కొంతమంది వెలికి తీశారు, రాశారు నిర్ద్వందంగా. ఎటువంటి మేము తప్పు చేసినా ఎత్తి చూపమని చెప్పాం. నేను అధికారంలో ఉన్నప్పుడే చెప్పాం. మండల పరిషత్తులో అపోజిషన్ లేనప్పుడు మొట్టమొదటి జరిగినటువంటి మండల సర్వసభ్య సమావేశంలో నేను చేసినటువంటి విజ్ఞప్తిని మీకు గుర్తు చేస్తున్నా. మీరు ప్రతిపక్ష పాత్ర వహించండి అని చెప్పిన. ఈ మండలంలో ప్రతిపక్షం లేదు. ఈ మండల సర్వసభ్య సమావేశంలో ప్రతిపక్షం తరఫున గళం వినిపించేటువంటి అవకాశం ప్రజలు ఇవ్వలేదు. అట్టని మేము విర్రవీగిపోకూడదు, మాకు ఒక అడ్డుకట్టు ఉండాలా ఈ డెమోక్రటిక్ సిస్టంలో అంటే ఆ పాత్ర మీడియా వహించమని చెప్పి నేను స్వాగతించాను, ఆహ్వానించాను. మేము చేసిన తప్పులు, అవతల పక్షం తప్పులు చేసిన నిర్ద్వందంగా మీరు దాన్ని ఫోకస్ చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. ఆ బాధ్యతను సక్రమంగా నిర్వహించినప్పుడే మీకు ఒక గౌరవం వస్తుంది అని సవినయంగా మనవి చేస్తూ, ఇటువంటి దుర్మార్గపు కార్యక్రమాలను ప్రతిపక్షంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎప్పటికైనా కూటమి నాయకులు కొంచెం ఆలోచన అర్థం చేసుకుని ఏదైతే ఆ దళితుల మీద పెట్టినటువంటి అక్రమ కేసులను విత్డ్రా చేసుకునేటువంటి కార్యక్రమాన్ని చేసుకుంటే మీకు సంఘంలో, సమాజంలో గౌరవం వస్తుంది. లేకుండా ఉంటే మీరు చరిత్రహీనులుగా మిగిలిపోతారు ఇటువంటి కార్యక్రమాల ద్వారా అని చెప్పి నేను మనం చేస్తాను. ఒక చిన్న తప్పు చేస్తే అధికార పక్షంగా మీకు ఏదైనా నష్టం మీ మనిషికి జరిగితే ఒక దెబ్బ కొడితే 4 దెబ్బలు అని చెప్పండి. ఏమీ జరగనటువంటి ఒక సంఘటన ఇంత పెద్ద ఎత్తున 5 దళితుల మీద అక్రమ కేసులు, అందులో నాన్ అవైలబుల్ కేసులు, 2 మహిళలు అందున పెట్టడం ఎంతవరకు సమంజసం అని చెప్పి మీ ద్వారా ప్రశ్నిస్తూ, దీన్ని వాకాడు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది, విపక్షంగా మీ ద్వారా అని చెప్పి మనవి చేస్తూ,
ప్రతిపక్షం ఇంకైనా జ్ఞానోదయంతో వ్యవహరించండి. రాబోయేటువంటి రోజుల్లో ఈ మండలంలో చేయాల్సినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి, అనేక వెనుకబడినటువంటి గ్రామాలు ఉన్నాయి, తీర ప్రాంత గ్రామాలలో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల వైపు దృష్టి పెట్టండి. మమ్మల్ని లేకుండా చేయాలనేటువంటి ఆలోచన ఉంది, అది రాజకీయంగా చేయండి. రాబోయేటువంటి ఎన్నికల్లో ప్రజల అభిమానాన్ని చూరగొనండి, వాళ్ళకు దగ్గర అవ్వండి, ప్రజల పక్షం వహించండి, రాజకీయంగా మమ్మల్ని అడగదొక్కండి. దీన్ని స్వాగతిస్తాం. కానీ ఇటువంటి అక్రమ మార్గాలు, ఒక భయకంపిత వాతావరణాన్ని తయారు చేసేటువంటి కార్యక్రమాలను చేయడం ద్వారా మీరు ప్రతిపక్షాన్ని భయపెడతారంటే భయపడేదానికి ఇక్కడ ఏమి పనికిమాలినటువంటి వాళ్ళు లేము, ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉన్నాం. మీరు చేసేటువంటి అక్రమ కార్యక్రమాలను రాబోయేటువంటి రోజుల్లో మేము కూడా ఎదుర్కొంటాం, ప్రతిఘటిస్తాం, మీ ద్వారా వెలికి తీస్తాం. అది కూడా ఆలోచన చేయమని చెప్పి మీ ద్వారా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. మీరందరూ వచ్చిన దానికి హృదయపూర్వకంగా నమస్కారం.